ఒక తల్లి, ఒక కొడుకు, ఈ రెండింటి మధ్య ఒక జీవితం ఉంటుంది. అతను పుట్టిన రోజే ఆ తల్లి భర్తను కోల్పోయింది. అందుకే ఆ పిల్లాడి ప్రతి అడుగులో నాన్న లేని లోటు అమ్మ గుండెల్లో మౌనంగా పెరిగింది. నాన్నెందుకు లేడో అమ్మా అని అడిగినప్పుడల్లా ఆమె నవ్వేది, కానీ లోపల ఏడ్చేది. పస్తులున్నాయి, కానీ కొడుక్కి చదువు ఆగనివ్వలేదు. తనకి కొత్త బట్టలు లేవు, కాని అతని పుస్తకాలు మాత్రం కొత్తవే. చివరికి ఆ తల్లి తన కండీళ్లను దాచుకుని దుబాయి వెళ్ళింది. ఇతరుల ఇళ్లల్లో పాత్రలు కడుగుతూ, ఇతరుల పిల్లల్ని చూస్తూ తన కొడుకును గుర్తు చేసుకుని ప్రతిరోజూ మౌనంగా ఏడ్చింది. ఫోన్లో మాత్రం ఒకటే మాట, నేను బాగున్నానురా. అది అబద్ధమే, కాని అమ్మలకి వచ్చే పవిత్రమైన అబద్ధం. డిసెంబర్ 25 ఆ తల్లి ఇంటికి వచ్చింది. కళ్ళ నిండా ఆనందం, మనసు నిండా కొడుకు. ఇక నీ దగ్గరే ఉంటా అమ్మా అన్న మాట వినగానే ఆమె జీవితమే తిరిగి వచ్చినట్టయింది. కొడుక్కి ఉద్యోగం వచ్చింది. ఆ రోజు ఆ తల్లి దేవుణ్ణి నిజంగా నమ్మింది. అనిల్ అనుకున్నాడు, జనవరి 1 ఈసారి అమ్మకి బహుమతి ఇవ్వాలి. చిన్నప్పుడు అమ్మ చూపించిన ఆ చిన్న ఇంటి కల, అదే బహుమతి. ఇంటి పత్రాలు బ్యాగ్లో పెట్టుకుని మనసంతా అమ్మ నవ్వుతో ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు. అమ్మ ఇంట్లో ఎదురుచూస్తోంది. వేడివేడిగా కాఫీ పెట్టింది, తలుపు వైపు చూస్తూ. అంతలో ఒక్క శబ్దం, ఒక్క క్షణం, ఒక్క చీకటి. సాయంత్రం 5 గంటలకి ఆ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్. రోడ్డు మీద ఒక శరీరం, చేతిలో ఇంటి పత్రాలు. ఫోన్ మ్రోగింది. మీ కొడుకు ఇక లేరు అన్న మాట వినగానే ఆ తల్లి గుండె ఆగిపోయింది. కొడుకు ముఖం చూసి ఆమె ఒక్కసారి మాత్రమే అంది, భర్తను కోల్పోయాను, బ్రతికాను, కానీ డిసెంబర్ 25న నిన్ను చూడడానికి వచ్చిన నేను ఇప్పుడు నిన్ను కోల్పోయానురా. ఇప్పుడు ఆ ఇల్లుంది, కానీ నవ్వులేదు. కల ఉంది, కానీ కలగన్నవాడు లేడు. రోజూ ఆ తల్లి గుమ్మం దగ్గర కూర్చొని చూస్తుంది. రావా నాన్న, జనవరి 1 బహుమతి ఇంకా ఇవ్వలేదు కదా.